దేవుని స్తోత్రములు. అందరూ బాగున్నారండి. దేవత దేవుని యొక్క మహాకృప చేత మనందరము క్షేమంగా ఉన్నాం. దేవుని యొక్క దయ. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దేవుని చేత నీవు ఆశీర్వదింపబడి ఉన్నావా? దేవుని బిడ్డగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అది ఎన్నటికీ మారిపోదు. దేవుని ఆశీర్వాదం శాశ్వతమైనది. దేవుని ఆశీర్వాదం బలమైనది. దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందాలని నీవు ఆశిస్తున్నావా? అయితే దేవునికి భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన చేతుల్లో పెట్టుకొని అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ఆశీర్వాదం ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, విడువక ఎడబాయిక మనల్ని కాపాడుచున్న దేవాది దేవుడు, ఎప్పటికీ కూడా నీవు ఆశీర్వదింపబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. మరి నీవు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ఆయనతో నీ మనస్సును కట్టుకున్నావా? పాపపు హృదయం నుండి బయటికి రా. నీవెవరివైనప్పటికీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే నీవు ఆయనకు లోబడి భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకుంటావో అప్పుడు నువ్వెన్నటికీ కూడా ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటావు, దీవెనకరంగానే ఉంటావు, మేలుకరంగానే ఉంటావు. ప్రియ సహోదరి, సహోదర, దేవాది దేవునికి నీవు భయభక్తులు కలిగి నడుచుకో. మూడిబారిపోయిన జీవితమైనా సరే సిగిరింప చేయగల దేవుడు, నీ హృదయవాంఛ తీర్చే దేవుడు, నిన్ను అన్ని వేళల్లో కూడా అభివృద్ధి పొందించి ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు. అనారోగ్యమా, బిడ్డలు లేరా, గృహం లేదా, ఏ పరిస్థితుల్లో మనస్తాపంతో బాధపడుతున్నావో ప్రతి విషయంలో విడిపించే సమర్థుడు. కాబట్టి ఆయనకు భయపడుతున్నావా? ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతము లేదు. చాలా గొప్ప దేవుడు. అవును ప్రభువా, నీవు ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికి కూడా అది ఆశీర్వదింపబడుతుంది. నీ ఆశీర్వాదం ఎలుతులేనిది, శ్రేష్టమైనది. నా బలమా, నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలందరినీ కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. దేశంలో అనేక దేశాల్లో అశాంతి ప్రభువా, అందరికీ క్షేమాన్ని దయచేసి సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకోండి ప్రభువా. అంతటా అందరూ కూడా మార్పు చెందాలి. నా బలమా, నీకు స్తోత్రాలు. సర్వ ప్రపంచంలో నిన్ను ఆరాధించిన వారేమి అందరినీ ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందు శక్తి కలిసే నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.